నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ సభ్యులు రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి వైభవంగా మహాకుంభాభిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని వ్యంగ్యాస్త్రాలు. ఇక వివరాల్లోకి వెళ్తే రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి తెలియజేశారు. టీడీపీ కాంగ్రెస్ ప్రలోభాలతో తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మళ్లీ తిరిగి వస్తున్నారని ప్రజాబలం ముందు ప్రలోభాలు పనిచేయవని తెలియజేశారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీని పెద్దల సభలో ఖాళీ చేశామని మొత్తం స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిందని తెలిపారు. ఒక్కొక్క సభలో టీడీపీని ఖాళీ చేస్తున్నామని, త్వరలో లోక్సభ శాసనసభలో కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. రాజ్యసభ ఎన్నికల్లో సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ పోటీ చేయాలని భావించిందని, కానీ తమ ఎమ్మెల్యేలు అందరూ సీఎం జగన్ పట్ల విశ్వాసంతో ఉండడంతో తాము ఏకగ్రీవంగా గెలవగలిగామని పేర్కొన్నారు. సంఖ్యాబలం ఉన్నా సరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు క్యాండిడేట్ నిలపాలని వాళ్ళకి సంఖ్యాబలం లేకపోయినా కేవలం 20 మంది ఉంటే కూడా వాళ్ళు నిలపాలని చూసిన మా శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల చూపించిన విధేయత, గౌరవం ఈ రాజ్యసభ ఎన్నికల్లో యునానిమస్గా 3 అభ్యర్థులు గెలవటానికి దోహదపడింది. అది రేపు జరగబో ఎన్నికల్లో కూడా ఒక సంకేతంలాగా, విజయ సంకేతంలాగా ఇచ్చినందుకు ముందుగా మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్పుకునే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా రేపు జరగబో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసం మా వంతు కృషి చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. స్టెప్ బై స్టెప్ క్లీన్ స్వీప్ చేసుకుంటూ వస్తున్నాడమ్మా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ పెద్దల సభలో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం చేశాం. నెక్స్ట్ లోక్సభ, తర్వాత శాసనసభలో కూడా అంశాలుగా వాళ్ళని క్లీన్ స్వీప్ చేసే కార్యక్రమం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో చేసేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు పెట్టే ప్రలోభాలకి, వాళ్ళు చెప్పే మాటలకి కొంతమంది మాటలు నమ్మి పోవడం జరిగింది. కానీ అక్కడ ఉండే వాళ్ళ పరిస్థితి చూసినాక అటు కాంగ్రెస్ పార్టీలో కానివ్వండి, తెలుగుదేశానికి పోయిన వాళ్ళు కానివ్వండి, మళ్ళా పునరాలోచించే పరిస్థితి వస్తుందనే దానికి ఇవే నిదర్శనాలు. ఎందుకంటే ప్రజలు ఎట్లు మొగ్గు చూపుతున్నారనేది వీళ్ళు వాస్తవ పరిస్థితులు గమనిస్తారు కాబట్టి చూస్తున్నారు. ప్రజలు ఇంత గొప్ప పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ లేకపోతే మనం ఈ అవకాశం కోల్పోతాము. శాసనసభ్యులంగా ఉన్నా లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారి దీంట్లో ఉండాలి మనమని పోయిన వాళ్ళు కూడా మళ్ళా వచ్చి మహాకుంభాభిషేకం క్రతువులు ప్రత్యేక పూజలు శ్రీశైలంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఆలయంలో యాగాలు, హోమాలతో వేద పండితుల ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీశైలం జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండిరాధ్యులు, కాశీ పీఠాధిపతి మల్లికార్జున మహాస్వామి మహాకుంభాభిషేకం పూజల్లో పాల్గొనేందుకు శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:45 ఉభయ దేవాలయాల గర్భాలయ, విమాన గోపురాలకు, మూలమూర్తులకు, దేవతామూర్తులకు శాస్త్రోక్తంగా మహాకుంభాభిషేకం నిర్వహించారు. మహాకుంభాభిషేకం పూజలలో మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి దంపతులు పాల్గొన్నారు. మహాకుంభాభిషేకం పూజల సందర్భంగా ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వామి అమ్మవార్ల దర్శనాలను ఈవో పెద్దిరాజు తాత్కాలికంగా నిలిపివేశారు. మహాకుంభాభిషేకం వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు, వేద పండితుల మంత్రోచ్చరణలతో శ్రీశైలం మార్మోగుతోంది. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యంగ్యం ప్రదర్శించారు. విశాఖలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టుకున్నారని విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి పరాజయం తప్పదని స్పష్టం చేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన శంఖారావం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, నన్ను, చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను తిడితేనే వైసీపీలో టికెట్లు ఇస్తారంట, తిట్టని వాళ్లకు నో టికెట్ అంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ వర్గాలు జన సైనికులను తిడుతున్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని, ఇరు పార్టీల వారు అప్రమత్తంగా ఉండాలని లోకేష్ స్పష్టం చేశారు. మన మధ్య గొడవలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మనం ఒకే నినాదానికి కట్టుబడి ఉండాలి. హలో ఏపీ, బై బై వైసీపీ అనే నినాదానికి కట్టుబడి ఉండాలి అని లోకేష్ పేర్కొన్నారు. నేను చెప్తాం కాదు తల్లి, స్వయంగా వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రోజు వచ్చి బయటికి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని, పవన్ అన్నని, మీ లోకేష్ ని తిట్టపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వరంట వైకాపా పార్టీ. ఎంత అన్యాయమో చూడండి. అందుకే చాలా మంది శాసనసభ్యులు మాకు వద్దురా బాబు, మేము గౌరవంగా బతకాలని ఈ రోజు ఆ పార్టీ నుంచి పారిపోయే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు, ఇప్పుడు బూత్కి రత్నం తీసుకొచ్చాడు తల్లి, ఒక అవార్డు తీసుకొచ్చాడు తల్లి. ఆ బూత్ రత్నం మొదటి అవార్డు ఎవరికి ఇచ్చాడు తెలుసా? సన్నబియ్య సన్నాసి కొడాల నానికి. చాలా మందికి ఇక్కడ తెలీదు. 10th క్లాస్ పేపర్ లీక్ లో పోలీసులు జగన్ ని పట్టుకుని హైదరాబాద్ లో ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు. ఇది చాలా మందికి తెలియదు ఇక్కడ. అందుకే ఆయన నాడు నేడు అని ప్రకటిస్తారు. అందరూ అబ్బా ఎంత బాగుందిరా అని అనుకున్నారు. 32,000 పాఠశాలల్లో పనులు ప్రారంభించి ఆపేసింది ప్రభుత్వం. ఈ జగన్ ఎంత మెంటలోడ్ అనేదానికి ఒక ఉదాహరణ ఇస్తా. మనం కట్టిన ప్రభుత్వ భవనాలకి, మనం కట్టిన పాఠశాలలకి రంగులేసి ఈయనతో పెద్ద పొడిచినట్టు పీకినట్టు ఈ రోజు చిత్రీకరిస్తున్నారు. అంతెందుకు తల్లి, ఈరోజు మన విద్య మన పిల్లలకి దూరం చేశాడు ముఖ్యమంత్రి. ఏకంగా పాఠశాలలన్నీ మూసేసి అన్ని పాఠశాలలు ఒకే దగ్గర తీసుకొస్తాడంట. 117 దియో తీసుకొచ్చి ఉపాధ్యాయులు కనీసం ఈ రోజు పోస్టులు ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. అంతెందుకు తల్లి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్కూల్ డ్రాప్ అవుట్ రేట్ అంటే మన బిడ్డలు ఎవరైతే పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళు అనేక కారణాల వల్ల చదువు మానేసిన సంఖ్య దక్షిణ భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం 1వ స్థానంలో ఉంది. భారతదేశంలో అది 12.6 ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో అది 16.3 ఉంది. ఏకంగా గత సంవత్సరంలో 173,000 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లకుండా ఆగిపోయే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో మనందరం చూసాం. వైసీపీని సాగనంపడమే బీసీల లక్ష్యమని టీడీపీ రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ఇంటికి పంపించే బాధ్యత జనసేన టీడీపీదేనని తెలియజేశారు. వైసీపీ అభివృద్ధికి ఆటంకం కలిగించిందంటూ పార్టీకి రాజీనామా చేసిన కరకట్ట కమల్ హాసన్ తిరిగి వైసీపీలో చేరటంలో మర్మమేమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మంగళగిరి పట్టణంలోని ఈద్గాహా ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు కారంపూడి అంకమ్మరావు, మంగళగిరి పట్టణం బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు, బీసీసీఎల్ అధ్యక్షులు కఠారి అప్పారావు ఆధ్వర్యంలోని నిర్వహించిన సదస్సులో భాగంగా ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వీరంకి గురుమూర్తి మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి అహర్నిశలో పాటుపడేది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని పేర్కొన్నారు. జయహో బీసీ లక్ష్యాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కార్యాచరణ, వైసీపీ ప్రభుత్వంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, బీసీలపై జరుగుతున్న దాడులపై చర్చించారు. తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక అన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు తగిన గుర్తింపు టీడీపీనే ఇచ్చిందన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మేలుతో పాటు ప్రస్తుతం బీసీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు స్వయం ఉపాధి రుణాలు, చేతి వృత్తులకు ఆదరణ పథకం కింద రాయితీపై పరికరాలు అందించినట్లు గుర్తు చేశారు. వైసీపీ హయాంలో 74 మంది బీసీలను హత్య చేయగా 5,000 మంది బీసీలపై దాడులు, అక్రమ జైలు నిర్బంధాలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి అవినీతి బాగోతం అందరికీ తెలుసని విమర్శించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా బీసీలకి నిధులు కేటాయించింది, ఏ విధమైన సంక్షేమం చేసింది, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అని చెప్పి ఓకే మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10% రిజర్వేషన్ పోయింది, 16,800 మందికి పదవులు పోయినాయి. అంతేకాకుండా దాదాపుగా ఈ రాష్ట్రంలో 75,000 కోట్ల నిధులని దారి మళ్లించారు. 30 సంక్షేమ పథకాలు, అద్భుతమైనటువంటి పథకాలు, విదేశ విద్య,
ఒక కుటుంబంలో ఒక వ్యక్తి వెళ్తే ఆ కుటుంబం బాగుపడుతుంది. అదేవిధంగా ఉన్నత విద్యా శిక్షణ 1,00,000 రూపాయలు ఇచ్చారు ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్లకి. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4. అదేవిధంగా పెళ్లి కానుక, అదేవిధంగా చంద్రన్న బీమా, అదేవిధంగా అన్నా క్యాంటీన్, ఇలాంటి పథకాలను రద్దు చేసి నవరత్నాలు అని చెప్పి నవమోసాలు చేస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి సంక్షేమం మోసకారి సంక్షేమం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనకబడినటువంటి వాడికి ప్రత్యేకమైన నిధులు ఇవ్వమంటే ఇవాళ బీసీ కార్పొరేషన్ ₹1 నిధులు ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి బాబు సొమ్మ మా బీసీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించడానికి, మా నిధులు దారి మళ్లించడానికి ఇవాళ 100 మంది బీసీలని ఓచకోత కోసాడు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత. అమర్నాథ్ గౌడ్ని చూశాను, చిన్న బిడ్డ ఏ పాపం చేశాడు. అదేవిధంగా తోట చంద్రయ్య, ఈ విధంగా 100 మందిని పొట్టలు పెట్టుకున్నారు. ఇవాళ నిన్న కాక మొన్న మరి ఏదైతే ఏబిఎన్ మరి ఫోటోగ్రాఫర్ ఉన్నాడో బెస్త శ్రీకృష్ణ ఏం చేశాడు, తన వృత్తిలో భాగంగా వెళ్ళి కార్యక్రమం చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గోండాలు, జగన్మోహన్ రెడ్డి రౌడీలు దాడి చేసి తన చితక బాదారు. అంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. నేను సిద్ధం అంటాడు. దేనికి సిద్ధం అయ్యా? దేనికి సిద్ధం? నీకు సిగ్గు శరం ఉంటే ఒక మీడియా ఫోటోగ్రాఫర్ మీద దాడి చేస్తే నువ్వు నోరు మాట్లాడావు, నోరు తెరిచి. ఆర్కే రాకతో టీడీపీ ఓటమి భయంతో నారా లోకేష్ కొత్తగా టీం ఏర్పాటు చేస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి అన్నారు. గత ఎన్నికల్లో 5,300 ఓట్లతో ఓడిపోయిన నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో 20,000 ఓట్లతో ఓడిపోవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి 17వ వార్డు గాంధీ బొమ్మ సెంటర్ నుండి వీటేజయం డిగ్రీ కాలేజ్ వెనుక ఉన్న స్థానికులతో గుడ్ మార్నింగ్ మంగళగిరి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గంజి చిరంజీవి స్థానికుల సమస్యలు తెలుసుకుంటూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా గంజి చిరంజీవి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం విమర్శించిన వారికి చెంపదెబ్బతో సమానమని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలే రానున్న ఎన్నికల్లో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంగళగిరి పట్టణం 17వ వార్డులో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. ప్రజలందరూ చాలా సంతోషంగా జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు, వైఎస్ఆర్ పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, విద్యా దీవెన, వసతి దీవెన, నేతన్న నేస్తం, జగనన్న ఇళ్ళు, ఇళ్ల పట్టాలు, అన్ని పథకాలు కూడా దాదాపుగా ప్రతి కుటుంబాన్ని, ప్రతి గడపని వాలంటీర్ వ్యవస్థ ద్వారా అందుతున్నాయని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళందరికీ చెంపపెట్టుగా క్షేత్రస్థాయిలో ఓటర్లందరూ కూడా కమిట్ అయ్యి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన అయితేనే మాకు ఈ సంక్షేమ పథకాలు, పేదరికం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయని దృఢంగా నమ్ముతూ ఆయనకు అండగా ఉంటున్న తీరు చాలా స్పష్టంగా తిరిగేటప్పుడు తెలుస్తుంది. అందుకనే ఒకటే ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్న వర్గాలని, పేదల్ని గుండెల్లో పెట్టుకొని పరిపాలిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండవలసిన బాధ్యత ఉంది. మంగళగిరి అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. 100 కోట్ల రూపాయలు పెట్టి మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ప్రజలు ఇవన్నీ ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి పథకాలు. పిల్లలందరూ చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు కింద బడులన్నిటిని కూడా అభివృద్ధి చేసిన తీరు కూడా ప్రజలందరూ హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా 2024లో మళ్ళా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేదల పెన్నిధి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారనేది 100% స్పష్టంగా తిరిగేటప్పుడు అర్థమవుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, మంగళగిరి ఇన్ఛార్జ్ చిరంజీవి హాజరయ్యారు. ముందుగా శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక నందు రాజా వెంకటాద్రి నాయుడు విగ్రహానికి మరియు శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్లు పూలదండలు వేసి ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వద్ద శ్రీ 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 రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కళావేదిక నందు ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఇన్ఛార్జ్ చిరంజీవి హాజరై ఆరోగ్య సురక్ష కార్యక్రమం నందు ఏర్పాటు చేసిన వైద్య సేవలను, వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటున్నారా అని తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి అనారోగ్య బాధితులను, వారి యొక్క యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
సిద్ధం సభలకు భయపడి చంద్రబాబుకు బీపీ షుగర్ పెరిగిపోతున్నాయని మంత్రి మేరుగా నాగార్జున ఆక్షేపించారు. గత ఎన్నికల్లో సైకిల్ను మడత పెట్టామని ఈసారి వారికి మద్దతు ఇచ్చేవారిని కూడా మడత పెడతామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా చర్చకు రావచ్చని మంత్రి సవాల్ విసిరారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి మంత్రి మేరుగా నాగార్జున సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై చర్చకు చంద్రబాబు సిద్ధమా అని ప్రశ్నించారు. తాము సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు సిద్ధమైతే రావాలని పిలుపునిచ్చారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చ కోసం రావాలని సవాల్ విసిరారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీరిలో ఎవరైనా చర్చకు రావచ్చని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీకి ప్రజల ఆదరణ లేదంటూ మంత్రి మేరుగా నాగార్జున విమర్శలు చేశారు. సైకిల్ను జనం తొక్కేశారని, మడతపెట్టి పక్కన పడేశారంటూ కౌంటర్ ఇచ్చారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మరోసారి రిపీట్ అవుతాయని మంత్రి మేరుగా నాగార్జున చెప్పారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ అధికారంలో ఉండగా వారికి అన్యాయం చేశారంటూ ఆరోపణలు చేశారు. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, మా నాయకుడు ఒక గుడి కట్టించాడు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారైనటువంటి మా దేవుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశాడుగా విజయవాడ నడిబొడ్డున. చంద్రబాబు, నీకు ఛాలెంజ్ విసురుతా ఉన్నా. నువ్వు కాకపోతే నువ్వు ముసలవాడిపోయి నీ కొడుకో, నువ్వు దత్తపుత్రుగా తెచ్చుకుని దత్తపుత్రుడు, మీ ముగ్గురులో ఎవరైనా ఈరోజు ఇప్పటి నుంచి 24 గంటల టైం ఇస్తా ఉన్నా. అంబేద్కర్ గారి విగ్రహం దగ్గరకు రండి. నువ్వు చేసిన సవాలు స్వీకరిస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎలా చేశాడో, నీ పరిపాలనలో మేమెంత మోసపోయామో ఈ రాష్ట్ర ప్రజలం, మేము ఏం సహాయం చేస్తా ఉన్నామో, ఈరోజు 2,40,000 కోట్ల పైగా, 60,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలో డీబీటీ రూపాయలు ఇచ్చే ప్రజలకు ఇచ్చే సహాయం కానీ, సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవిత విధానాన్ని మార్చడానికి, చదువుల తల్లిని ఓలడానించే తీరు కానీ, ఈ రాష్ట్ర అభ్యున్నతికి జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ కార్యక్రమం ఏదైనా నువ్వు చర్చకు రావాలని సవాలు విసురుతా ఉన్నా. చెప్తా ఉన్నావే మీటింగుల్లో, మా సిద్ధానికి భయపడి, మా సిద్ధానికి నీకు బీపీ షుగర్లో అన్ని వ్యాధులు పైకొచ్చి నువ్వు ఛాలెంజ్లు చేస్తా ఉన్నావుగా. ఇప్పటి నుంచి 24 గంటల టైం ఇస్తా ఉన్నా. మా ముఖ్యమంత్రి గారు అవసరం, ఆయన ప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా, పేదవాడిగా ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఆస్వాదిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిగా దమ్ముంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర 24 గంటల నువ్వు కానీ, నీ కొడుకు కానీ, మీ పవన్ కళ్యాణ్ గారు వచ్చి చర్చకు సిద్ధంగా ఉంటారో తేల్చుకోమని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా. చంద్రబాబుతో చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చించేందుకు వస్తానని మంత్రి అంబటి రాంబాబు ప్రతి సవాల్ విసిరారు. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదు అంటూ మంత్రి చురక్కలు అంటించారు. పవన్ కళ్యాణ్ ఆటలు అరటిపండు అంటూ ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రా కదిలిరా సభలు జనం లేక వెలవెలబోతున్నాయని ఆరోపించారు. శంఖం మొదలైన స్థితి లోకేష్ శంకారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సిద్ధం సభలకు వస్తున్న స్పందన చూసి టీడీపీ నేతలు భ్రమలు తొలగిపోతున్నాయని ఆరోపించారు. మళ్లీ సీఎంగా జగనే అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. 175 స్థానాలకు 175 స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చకు రమ్మని సిగ్గు లేకుండా చంద్రబాబు సవాల్ విసురుతున్నారు. అసెంబ్లీ నుంచి పారిపోయిన దద్దమ్మ చంద్రబాబు అని మండిపడ్డారు. సీఎం జగన్ను సవాల్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని అన్నారు. చంద్రబాబుతో చర్చకు నేను సిద్ధం, టీడీపీ కార్యాలయంలోనైనా సరే చర్చకు సిద్ధం. చర్చ అయ్యాక చంద్రబాబు బావురుమని ఏడవకూడదంటూ ఆయన చురకలు అంటించారు. ఆ శాసనసభలో చర్చించవయ్యా బాబు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడివి చర్చించు అంటే నేను చర్చించను, నా వల్ల కాదు, ఇక్కడ నేను అసలు శాసనసభకే రానని పారిపోయినటువంటి దద్దమ్మవు నువ్వు. వాళ్ళు శాసనసభ టైం అయిపోయింది, ఇంకా శాసనసభ పెట్టే అవకాశం కూడా లేదు కాబట్టి రా చర్చిద్దాం రా అంటే ఇక మాకేం తీరిక లేదా? నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి తీరిక లేనటువంటి సమయంలో, సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో, బిజీగా ఉన్నటువంటి సందర్భంలో అబ్బా మా చంద్రబాబు కూడా సవాల్ చేశాడని అనిపించుకోవడం కోసం దద్దమ్మ సవాళ్ళు చేస్తున్నావు. సరే ఓకే, నువ్వు చేయొచ్చా సవాలు, రా, నేను సిద్ధంగా ఉన్నా, ఎవ్వరూ అవసరంలా. జగన్మోహన్ రెడ్డి గారు చాలా బిజీగా ఉన్న, నీలా ఖాళీగా లేడు. మేము టిక్కెట్లు, సిద్ధం ఏర్పాట్లు, ఎన్నికల కోసం మేము ప్రణాళికలు వేసుకోవడం,
వీఆర్ ఆల్ వెరీ బిజీ, అవర్ లీడర్ ఇస్ వెరీ బిజీ. అసలు నీకు సవాలు చేసే నైతిక హక్కే లేదు. ఎందుకంటే శాసనసభ అయిపోయిన తర్వాత నువ్వు సవాలు చేస్తున్నావు చర్చల గురించి. కాబట్టి నీకు అలాంటి సవాలు చేసే నైతిక హక్కే లేదు. లేకపోయినా కాసేపు ఫర్ ఏ వైల్ ఐఎమ్ రెడీ, లేదా ఇంకెవరన్నీ పంపించమంటే పంపిస్తాం. దేనికైనా సిద్ధం. నీ తెలుగుదేశం ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. అట్లా లేవు మళ్ళా. అయితే ఒక షరతు, అబ్బా నాతో చర్చకు నువ్వు రావులే, వస్తే ఒక షరతు, చర్చ అంతా అయిపోయిన తర్వాత బావురుమని ఆడవకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. నువ్వు సవాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళావంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. దాంతోపాటు ఆయన ఎవరు, లోకేష్ బాబు అంటున్నాడు. నాకు చాలా నవ్వు వచ్చింది, నేను చూశా. ఏయ్ మా నాన్న ముసోడు అంటారా, దా కొండెక్కుదావరా, మా నాన్న కొండెక్కుతావు, నువ్వెక్కు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ సభ్యులు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని, వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందన్న వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి. వైభవంగా మహాకుంభాభిషేకం. క్రతువులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు. వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్. జగన్ 1,00,000 కోట్ల ఆస్తులున్న ఒక పేదవాడు అని వ్యంగ్యాస్త్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.